ఇప్పుడైతే అందరికీ ఆసక్తి రేపుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏపీలో ఎవరు గెలుస్తారు? ఎందుకంటే పోలింగ్ అయితే రికార్డు స్థాయిలో నమోదైంది. చాలామంది ఓటర్లు వేరే వేరే దేశాల నుంచి, వేరే వేరే ఊర్ల నుంచి ఓట్లు వేయడానికి కోసం చాలా కష్టపడి ట్రాఫిక్లో చిక్కుకొని మరి ఏపీ వచ్చి ఓటు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఓట్లు అనేది ఎవరు గెలుస్తారు, ఈ యొక్క ఓటింగ్ అనేది ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయితే, ఎందుకంటే పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళినాయి కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి మీరు ఓటు వేయకపోతే మీకు ఈ పథకాలు రావు కాబట్టి ఆ పథకాలను రక్షించుకోవడం కోసమే మహిళలు మరియు వృద్ధులు ఎంతో కష్టపడి ఎండలో నిలబడి మరి ఓటు వేశారని అధికార పార్టీ క్లెయిమ్ చేసుకోగా, అటు టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ ప్రజల్ని కిందకి దింపడం కోసమే ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారని చెప్పేసి అటు టీడీపీ అయితే భావిస్తుంది. ఈ ఓట్లు అయితే ఎవరు లెక్కలు వాళ్ళకున్నాయి. రెండు పార్టీలు తమ ధీమాలను అయితే వ్యక్తం చేస్తున్నారు, మేము గెలుస్తామని. ఏదేమైనా కానీ ఈ యొక్క వార్ అనేది చాలా భీకరంగా ఉండబోతుంది. కాకపోతే ఎవరు గెలిచినా కానీ వన్ సైడెడ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఏపీ చరిత్రలో చూసుకుంటే, ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే కానీ ప్రజలు ఎప్పుడూ హంగు అయితే ఇవ్వలేదు. అందరికీ సమానమైన మెజారిటీలు, అందరికీ మంచి మెజారిటీ ప్రభుత్వమే ఇచ్చింది. కానీ ఓటర్లు అయితే వచ్చారు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు, అన్ని దేశాల నుంచి వచ్చారు. చాలామంది మహిళలు వినియోగించుకున్నారు, వృద్ధులు వినియోగించుకున్నారు. కాకపోతే ఈ యొక్క ఓటింగ్ అనేది వన్ సైడెడ్గా ఉంటుంది. ఏ పార్టీకి వేసినా ఒక పార్టీకి వేస్తారు, అటు పథకాలు వేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వేస్తారు అనేది సెకండరీ. కాకపోతే ఏ పార్టీకి వేసినా ఒకే పార్టీకి వేస్తారు. దానివల్ల ఏంటంటే క్లియర్ మెజారిటీగా వస్తుంది. కాకపోతే ఏ పార్టీ గెలుస్తుంది అనేది చెప్పలేము. కానీ భవిష్యత్తులో అయితే జూన్ 4 రిజల్ట్ ఉంది కదా, అప్పుడైతే మనకైతే తెలుస్తుంది. కాకపోతే రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి. వ్యతిరేకతతో మాకు ఓటింగ్ వచ్చిందని, పథకాల వల్ల మాకు ఓటింగ్ వచ్చిందని రెండు పార్టీలు చాలా ధీమాగా ఉన్నాయి. కానీ గెలిపేది అనేది ఇక్కడ